తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ సతీష్ చంద్ర శర్మ గారు, హైకోర్టు సోదరీమణులారా, న్యాయమూర్తులారా, అడ్వకేట్ జనరల్ శ్రీ బండా శివానంద ప్రసాద్ గారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు గారు, తెలంగాణ బార్ కౌన్సిల్ అధ్యక్షులు శ్రీ నరసింహారెడ్డి గారు, ఇంకా ఇతర బార్ కౌన్సిల్ సభ్యులు, తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘ అధ్యక్షులు శ్రీ పొన్నం అశోక్ గౌడ్ గారు, ఇతర కార్యవర్గ సభ్యులు, న్యాయాధికారులు, ప్రభుత్వ న్యాయవాదులు, సీనియర్ న్యాయవాదులు, ఇతర ప్రముఖులు, పాత్రికేయ మిత్రులారా, ఈ రోజున నన్ను సన్మానించడానికి తెలంగాణ న్యాయవాదుల సంఘం, ఇతర న్యాయవాద మిత్రులు, బార్ కౌన్సిల్ సభ్యులు, బార్ కౌన్సిల్ అధ్యక్షులు, అడ్వకేట్ జనరల్ గారు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్పాను, మీరు అంతా నన్ను కోవిడ్ సమయంలో వచ్చినప్పుడు ఒకసారి సన్మానం చేశారు రాజ్భవన్లో, మళ్ళా ఇంకొక సన్మానం అవసరం లేదనుకుంటాను అంటే, కాదు, మీరు హైకోర్టుకు వచ్చి మీరు ప్రాక్టీస్ చేసినటువంటి కోర్టులో సన్మానం చేయించుకోవటం అనేటటువంటిది గొప్ప విషయం అని. అవును, నిజమే. ఎందుకంటే ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డేనని నేను ఎంత ఉన్నతమైనటువంటి శిఖరాన్ని అధిష్ఠించినప్పటికీ కూడా ఈ హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యుడినే, ఇక్కడ ఉన్నటువంటి రమణనే. కాబట్టి సొంత ఊరిలో మర్యాద పొందటం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదు. ఆ కిక్కే వేరు. హైకోర్టుకు రావటం అంటే సొంత ఇంటికి వచ్చినటువంటి సంతోషంగా ఉంటుంది, తల్లి ఒడికి చేరినటువంటి ఆనందం ఉంటుంది. గతంలో నేను ఒకసారి ఈ ఉద్యోగం చేపట్టిన తర్వాత, ఈ చీఫ్ జస్టిస్ ఉద్యోగం వచ్చినప్పుడు వేల సంఖ్యలో రాజ్భవన్లో కోవిడ్కి ఉన్నప్పటికీ కూడా వచ్చి నన్ను ఆదరాభిమానాలతో చూశారు. మళ్ళా డిసెంబర్ నెలలో వచ్చినప్పుడు వరంగల్ జిల్లాలో అశేషంగా వచ్చినటువంటి న్యాయవాద మిత్రులందరూ కూడా నన్ను ఆశీర్వదించారు. నన్ను కన్నా తల్లిదండ్రుల వలె నన్ను పసిబిడ్డలా హక్కును చేర్చుకున్నటువంటి, అపార ఆదరాభిమానాలతో, ప్రేమతో, ఆశీర్వచనాలతోటి నన్ను ముంచెత్తినటువంటి ఈ తెలంగాణ గడ్డ నిష్కలంకంగా ప్రగతిశీల తెలంగాణ సమాజానికి శతకోటి వందనాలు. మిత్రులారా, ఈ న్యాయస్థానం నాకు జీవితంలో అనేకమైనటువంటి పాఠాలు నేర్పింది. అనేకమైనటువంటి జీవితంలో పోరాటం ఎలానో నేర్పింది, జీవితంలో బతకటం ఎలానో నేర్పింది, సంస్కారం నేర్పింది, సంస్కృతిని నేర్పింది, భాషను నేర్పింది, అన్నీ నేర్పింది. అటువంటి ఈ హైకోర్టు ప్రాంగణంలో తిరగటం అంటే చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే దాదాపు 17 సంవత్సరాలు ఇక్కడ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశా. దాదాపు 13 సంవత్సరాల పైగా జడ్జిగా చేశా, యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా చేశా, తర్వాత ఢిల్లీ చీఫ్ జస్టిస్గా వెళ్ళాను, తర్వాత సుప్రీంకోర్టు జడ్జి, ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అందుకనే ఈ ప్రాంగణానికి వస్తే ఒక రకమైనటువంటి భావోద్వేగానికి గురవుతూ ఉంటాను. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఉమ్మడి హైకోర్టు ఉన్నప్పటికన్నా కూడా ఎక్కువ సంఖ్యలో క్రమశిక్షణాయుతంగా ఎంతోమంది మిత్రులు ఉన్నారు. ఇది తెలంగాణ సంస్కృతి సమాజానికి నిదర్శనం. అభిప్రాయ భేదాలు, భేదాభిప్రాయాలు, సిద్ధాంతాలు, విభేదాలు ఉన్నప్పటికీ కూడా అందరం ఒకటైనటువంటి చెప్పేటటువంటి ఐక్యతకి మారు చిహ్నం. అందుకనే మీరు పోరాడి తెలంగాణను తెచ్చుకోగలిగారు. అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇవాళ ఆ తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే సంతోషించే వాళ్ళలో నేను ఒకడిని. ఈ నా పదవీ కాలంలో ఏమైనా ఘనకార్యాలు చేసినా, ఘనత తెచ్చినా ఆ ఘనతంతా మీకే దక్కుతుంది. ఏదైనా
అపకీర్తి అంటూ వస్తే దానికి నేనే పూర్తి బాధ్యత వహిస్తాను. మీ రుణం తీర్చుకోవటానికి నా సాయశక్తుల చేతనైనంత వరకు సహాయం చేస్తూనే ఉంటాను. ఇక్కడ రాగానే నాతో పాటు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా కలిసి పనిచేసినటువంటి ప్రకాష్ రెడ్డి చూశాను, గవర్నమెంట్ లీడర్ వై రామారావుని చూశాను. వీళ్ళందరినీ చూస్తే చాలా సంతోషం అనిపించింది. ఆ రోజులు గుర్తుకొచ్చాయి. అదేవిధంగా మేము జూనియర్ అడ్వకేట్గా ఉన్నప్పుడు అవతల కారిడార్లో స్కూటర్లు పెట్టుకొని స్కూటర్ల మీద పని లేకుండా కూర్చొని కబుర్లు చెప్పుకున్నటువంటి రోజులు గుర్తుకొచ్చాయి. సిద్ధయ్య క్యాంటీన్ అని ఉండేది, ఇప్పుడు సిద్ధయ్య క్యాంటీన్ లేదంట. సిద్ధయ్య క్యాంటీన్లో వెళ్ళి కాఫీ టీలు తాగినటువంటి రోజులు గుర్తుకొచ్చాయి. చాలా ప్రత్యేకమైనటువంటి అనుభూతులు, జ్ఞాపకాలు. అదేవిధంగా ఒక్కొక్కసారి కేసులు లేనప్పుడు వచ్చేటటువంటి నిరాశ నిస్పృహలు, కేసు కొట్టేస్తే బాధపడినటువంటి సంఘటనలు అన్నీ ఒకసారి మదిలో మెదిలాయి. ఈ అవకాశం కల్పించినటువంటి ఈ మధుర స్మృతులన్నింటినీ కూడా గుర్తు తెచ్చుకునేటటువంటి అవకాశం కల్పించినటువంటి బార్ కౌన్సిల్కి, బార్ అసోసియేషన్ వారికి కృతజ్ఞతలు. నేను 1-2 విషయాలు మాత్రమే చెప్తాను, ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి ప్రసంగాలతోటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. 4 రోజులు హాలిడేస్ అయినప్పటికీ కూడా మీరు ఒక హాలిడే మరి నా కోసం వెచ్చించి ఇక్కడ రావటం అనేటటువంటి సామాన్యమైనటువంటి విషయం కాదు. నేను చీఫ్ జస్టిస్ అయిన తర్వాత భారతదేశ న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి 2 మౌలికమైనటువంటి సమస్యలను గుర్తించాను. యాక్సెస్ టు జస్టిస్, సామాన్యుడికి న్యాయం చెందాలనేటటువంటి రాజ్యాంగ సూక్తికి 2 విషయాలు చాలా అవసరం. అదేంటంటే కోర్టులు అందుబాటులో ఉండటం, రెండవది తగిన సంఖ్యలో కోర్టులు ఉండటం, సరైనటువంటి సౌకర్యాలు ఉండటం. దానికి గాను ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ న్యాయమూర్తులు నింపాలనేటటువంటిది, రెండవది ప్రతి కోర్టు కూడా సరైనటువంటి వసతి సౌకర్యం కల్పించాలనేటటువంటిది 2 ప్రాథమిక అంశాలు. వీటిని దృష్టిలో పెట్టుకొని అప్పుడు కోవిడ్ సందర్భంగా వీడియో ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి ప్రధాన న్యాయమూర్తులతోటి, సీనియర్ జడ్జిలతోటి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అభిప్రాయాలు సేకరించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోర్టుల పరిస్థితి ఏంటి, భౌతికంగా ఎట్లా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని ఒక రిపోర్ట్ తయారు చేస్తే చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. మౌలిక వసతులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని పరిష్కరించాలనేటటువంటి ఉద్దేశంతో నేను జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేటటువంటిది ఒకటి స్థాపించాలా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్యాట్రన్ చీఫ్ గాను, అదేవిధంగా రాష్ట్రాల్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఉంటాడు, ప్రభుత్వానికి చెందినటువంటి అధికారులు ఉంటారు. ఫండ్స్ అన్నింటినీ కూడా డైరెక్ట్గా ఆ కార్పొరేషన్కి ఇస్తే ఎటువంటి వృధా జరగకుండా సత్వరమే కోర్టు బిల్డింగుల నిర్మాణం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని ప్రభుత్వానికి తీసుకెళ్లాను. దాని మీద చర్చ జరుగుతుంది. ఈ నెల 29-30 తారీఖుల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులు, రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తులు, ప్రధానమంత్రి, లా మంత్రితోటి కూర్చొని ఒక 2 రోజుల పాటు సదస్సు జరగబోతుంది ఢిల్లీలో. దాంట్లో ఒక నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నాం. అది కనుక విజయవంతమై అది ఒప్పుకుంటే మనకి ఈ కోర్టులో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. రెండవ విషయం, న్యాయమూర్తులు. దాదాపు 1100 మంది దాకా హైకోర్టు జడ్జిల సంఖ్య ఉంది మనకి. 400 పైగా వేకెన్సీలు ఎప్పుడూ ఉంటాయి. ఈ 7-8 నెలల కాలంలో దాదాపు 198 మంది జడ్జిలకు నేను ప్రతిపాదనలు పంపించాను వివిధ హైకోర్టుల నుంచి. 130 వరకు నింపబడ్డాయి, ఇంకొక 60 ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉంది. ఈ మే నెల ఆఖరు లోపల అట్లీస్ట్ ఇంకొక 200 వరకు హైకోర్టు జడ్జీల ప్రతిపాదనలు పంపుతానని చెప్పేసి నేను ఆశిస్తున్నా. ఈ రకంగా మరి న్యాయమూర్తులను కూడా అపాయింట్ చేయడం కూడా వేగవంతం చేయాలని చెప్పి అనుకున్నా. తెలంగాణకు సంబంధించినటువంటి విషయం మీకు తెలుసు. మన సంఖ్య 24 ఉంటే దానికి 42 చేసుకున్నాం. అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో న్యాయమూర్తులు నియమింపబడ్డారు. ఇంకా కొన్ని ఖాళీలు ఉన్నాయి. ప్రధాన న్యాయమూర్తి గారు మరి వారి కొలీజియం మెంబర్స్ కనుక పేర్లు పంపితే తప్పనిసరిగా ఆ సమస్యకి పరిష్కారం అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నేను
ఖాళీలు నింపేటప్పుడు ఒక విషయాన్ని అందరికీ చెప్పాను. అదేంటంటే ప్రాంతీయ సామాజిక వైవిధ్యాన్ని దృష్టిలో కూడా పెట్టుకోవాలని చెప్పాను. ఢిల్లీలో మహిళా న్యాయవాదులు ఒక సమావేశం ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు ప్రథమంగా 3 మహిళలు వచ్చారు కాబట్టి వాళ్ళు సన్మానం చేసినప్పుడు ఆ సన్మానంలో ఒక విషయాన్ని చెప్పాను. కార్ల్ మార్క్స్ సందేశాన్ని కొంచెం మాడిఫై చేసి మార్చి మహిళలారా ఏకం కండి, పోరాడితే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్ప అని. నేను ఇచ్చినటువంటి ఈ మాడిఫైడ్ కోట్ని కొన్ని సామాజిక మాధ్యమాలు నా మీద దుమ్మెత్తి పూశాయి. ఈయన విప్లవాన్ని ప్రేరేపిస్తున్నాడని. సమాజంలో న్యాయం జరిగినటువంటి వర్గాలకి, అణగారిన వర్గాలకి కనుక న్యాయం చేయాలని చెప్పి అడగటం తప్పైతే దానికి ఆ రకమైనటువంటి దాన్ని విప్లవాన్ని ప్రేరేపించడం అని కనుక ఎవరన్నా అనుకుంటే దానికి నేనేమి వెనకాడను. అది ఖచ్చితమైనటువంటిది నా నిర్ణయం అని చెప్పినటువంటి ఈ విషయంగా మీకు చెప్పదలుచుకున్నాను. అన్ని వర్గాలకు ప్రాధాన్యత, ప్రత్యేకించి మహిళలకు ప్రాధాన్యత. ఇంక్లూజివిటీ అంటే మహిళలకు ఒక్కరికే ప్రాధాన్యత కాదు, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి, అన్ని ప్రాంతాల వారికి కూడా సరైనటువంటి ప్రాతినిధ్యత ఉండాలి. అప్పుడే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పెరుగుతుంది, మన న్యాయ వ్యవస్థగా ప్రజలు గుర్తిస్తారనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. న్యాయ స్థానాలకు సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారు మాట్లాడుతూ మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక సమస్యలను పరిష్కరించినట్లు, పెద్ద సంఖ్యలో దాదాపు 3000కు పైగా ఈ సబార్డినేట్ స్టాఫ్ అంటే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కి సంబంధించినటువంటి పోస్టులను భర్తీ చేయమని చెప్పేసి వాళ్ళకి ఒక జీవో ఇష్యూ చేశారని చెప్పారని, అదేవిధంగా మరి కొన్ని కొత్త కోర్టుల నిర్మాణానికి కూడా స్థలాన్ని కేటాయించారని చెప్పారు. మరి ఈ రకమైనటువంటి సహకారాన్ని ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఇదే సందర్భంగా కోవిడ్ మూలంగా మరి న్యాయవాదులు చాలా నష్టపోయారు. సీనియర్ న్యాయవాదులు తప్ప జూనియర్ న్యాయవాదులు, ప్రత్యేకించి మధ్యతరగతి న్యాయవాదులు పెద్ద సంఖ్యలో వాళ్ళు వృత్తిని మానుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న న్యాయవాదులంతా కూడా పాపం ఒక జనరేషన్ ఈ వృత్తిలోంచి తప్పుకునేటటువంటి పరిస్థితి వచ్చింది, ఆర్థికమైనటువంటి భారం తట్టుకోలేక. వివిధ రాష్ట్రాల్లో కుటుంబాన్ని పోషించుకోలేకుండా ఈ వృత్తిని వదిలేసి చిన్న చేతి వృత్తులు, అదేవిధంగా ఆఖరికి ఆటో నడపటం, కూరగాయలు అమ్ముకోవటం వంటి పనులు కూడా పోయినటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఉంది. మళ్ళా ఇప్పుడే మనం ఈ కోవిడ్ బారి నుంచి కోలుకుంటున్నాం. మళ్ళా ఇంకొక వేవ్ అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా దీంతో సహజీవనం చేయటం తప్పదేమోనని అనిపిస్తుంది. అందుకనుక జూనియర్ న్యాయవాదులకి ప్రత్యేకించి ఒక రకమైనటువంటి వృత్తిని ఫైనాన్షియల్ సపోర్ట్ని ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలకు రాయటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే కొంతమంది న్యాయవాదులకి, కొంతమంది చార్టర్డ్ అకౌంటెంట్స్కి ఫైనాన్సింగ్ అంటే లోన్ లాగా ఇచ్చామని చెప్పారు. అంతే తప్ప ఫైనాన్స్ చేయడానికి వాళ్ళు అంత ముందుకు రాలేదు. ఇక్కడ బార్ కౌన్సిల్స్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫండ్, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్స్ ఇచ్చినటువంటి ఫండ్స్తో కొంత సహాయం చేసినట్టుంది. అదొకటే సరిపోదని చెప్పేసి నేను అనుకుంటున్నా. అందుకని గాను సీనియర్ న్యాయవాదులు దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి జూనియర్ న్యాయవాదులకి కొద్దిగా సహకరించి ఆర్థికమైనటువంటి సహాయం చేయటం ద్వారా వాళ్ళు ఈ వృత్తిలో నిలబడే విధంగా, కాలుతో నిలదొక్కునే విధంగా చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. న్యాయమూర్తులు కూడా ప్రత్యేకించి జూనియర్ న్యాయవాదులు వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి కన్సెషన్ అని కానీ కొంచెం వాళ్ళని ఒక కంట కనిపెట్టి ఉండవలసిందిగా కోరుతున్నాం. న్యాయవాదుల శిక్షణకు ఒక అకాడమీ అవసరం అనేటటువంటిది. కొత్తగా వృత్తిలోకి వచ్చినటువంటి న్యాయవాదులకు కొన్ని రోజుల పాటు అట్లీస్ట్ టెంపరరీ రెసిడెన్షియల్ ఒక రూమ్ లాంటిది కనుక ఇస్తే వాళ్ళు కొంచెం తట్టుకోవటానికి, నిలబడటానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి విషయం మీద బార్ కౌన్సిల్ కానీ, బార్ అసోసియేషన్ కానీ ప్రతిపాదనలు తీసుకుంటే దాంతో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి అది త్వరలో ఏర్పడేటట్టు నేను రిటైర్ అయ్యే లోపల ఏర్పాటు చేయడం కోసం కృషి చేస్తానని చెప్తున్నా. ఇంకొకటి, నేను ఏదైనా అవకాశం వస్తే నా చేతిలో ఉంటే తప్పనిసరిగా మొదటి అవకాశం హైదరాబాద్ గురించి ఆలోచిస్తాను. నేను ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ అనేటటువంటిది
ఆర్థికపరమైనటువంటి కొంత నిలదొక్కుకోవడానికి లాయర్లకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేదో వేరే దేశంలోంచి వచ్చినటువంటి ఆర్బిట్రేటర్స్ కోసం కాదు. కమర్షియల్ ఆర్బిట్రేషన్స్తో పాటు లోకల్ ఆర్బిట్రేషన్స్ కూడా చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో తొందరగా నిర్ణయాలు జరిగితే మరి న్యాయ వ్యవస్థ మీద ఒత్తిడి తగ్గుతుంది. అదేవిధంగా మీకు కూడా అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఇక్కడ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా ఉపయోగపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. మిగతా మీడియేటర్స్ కాను కన్సిలియేషన్ పర్సన్స్ కాను ట్రైనింగ్ తీసుకుంటే తప్పనిసరిగా అది చాలా ఉపయోగపడుతుంది. దానికోసం బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్ చొరవ తీసుకోవాలి. ఇంకొకటి, ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఆల్ ఇండియా జ్యుడిషియల్ డేటా మేనేజ్మెంట్ కోసం మరి ఒక సెంటర్ని ఏర్పాటు చేయాలని చెప్పి అనుకున్నాం. దానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నాగపూరా లేకపోతే భోపాలా అంటున్నారు. కాదు, హైదరాబాద్లోనే దాన్ని ఏర్పాటు చేయాలనేటటువంటి విషయాన్ని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అది ఏర్పాటు చేస్తే మన హైదరాబాద్కి జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు వస్తుంది. ఇంకా నేషనల్ కంపెనీ అపిలేట్ ట్రైబ్యునల్ బెంచ్ ఒకటి కాన్స్టిట్యూట్ చేయాలని చెప్పేసి కూడా ఫైనాన్స్ మినిస్టర్ని కోరాను. దానికి కూడా బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్స్ వారు చొరవ తీసుకుని రిప్రజెంటేషన్ ఇస్తే ఈ ప్రాంతానికి చెందినటువంటి కంపెనీ అపిలేట్ ట్రైబ్యునల్ కేసులు ఇక్కడే విచారించడానికి వీలవుతుందని చెప్పేసి చెప్తున్నాను. చివరిసారిగా నేను చెప్పేది ఏంటంటే, మీరందరూ కూడా కలిసిమెలిసి ఉండండి. మరి కోకా సుబ్బారావు గారు ఒకప్పుడు చెప్పినటువంటి మాట నాకు గుర్తుకొస్తుంది. మన కోర్టుల్లో న్యాయమూర్తుల మీద, న్యాయవాదుల మీద విపరీతమైనటువంటి అన్నెసరీగా మరి కంప్లైంట్లు, పిటిషన్లు, లెటర్స్ రాస్తున్నారు. అది డిస్కరేజ్ చేయండి. అది మన కల్చర్ కాదు, ప్రత్యేకించి తెలంగాణ కల్చర్ కాదు. అది ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి తెచ్చుకున్నాం. అది ఒక కాటేజ్ ఇండస్ట్రీ లాగా మారిందని చెప్పి కోకా సుబ్బారావు గారు చెప్పారు. ఆ మాటలు గుర్తుపెట్టుకోండి. ఏదన్నా ఉంటే నిర్మోహమాటంగా మన మొహం మీదే మాట్లాడేటటువంటి సంస్కృతి మనది. అందుకని చెప్పి మన సమస్యలను ఏదన్నా ఉంటే సామరస్యపూర్వకంగా బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్స్ ద్వారా మరి చీఫ్ జస్టిస్ నోటీస్కి తీసుకెళ్ళవచ్చు. సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పి అనుకుంటున్నా. మరి చివరిసారిగా మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడంలో చొరవ చూపించినటువంటి అడ్వకేట్ జనరల్ ప్రసాద్ గారికి, బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి గారికి, పొన్నం అశోక్ గౌడ్ గారికి, వారి సంఘాల కార్యవర్గ సభ్యులకు, ఇతర సభ్యులకు, న్యాయమూర్తులకు, సీనియర్ న్యాయవాదులకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. చివరిసారిగా మరి ఈరోజు అద్భుతమైనటువంటి నాట్య ప్రదర్శన చేసినటువంటి కూచిపూడి పేరుని నాట్యాన్ని చేసినటువంటి కళాకారులకు అందరికీ కూడా అభినందనలు, శుభాభివందనలు. నమస్కారం. Thank you so much, sir. Guiding, motivating, inspiring.